విశాఖలో ఐపీఎల్ సందడి నెలకొంది. కాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ ను తిలకించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్, ఢిల్లీ జట్టు ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ మ్యాచ్ లో అభిమానులకు మంచి పరుగుల బిందు అందిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పచ్చని తివాచీలా మైదానం కనిపిస్తుండగా దానిపై అభిమాన క్రికెటర్ల విన్యాసాలను తిలకించేందుకు వేలాది మంది అభిమానులు సిద్ధమయ్యారు. విశాఖలో ఐపీఎల్ సందడి నెలకొంది. కాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ ను తిలకించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్, ఢిల్లీ జట్టు ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ మ్యాచ్ లో అభిమానులకు మంచి పరుగుల బిందు అందిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పచ్చని తివాచీలా మైదానం కనిపిస్తుండగా దానిపై అభిమాన క్రికెటర్ల విన్యాసాలను తిలకించేందుకు వేలాది మంది అభిమానులు సిద్ధమయ్యారు. విశాఖలో ఐపీఎల్ సందడి నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సుమిత్ర, ప్రస్తుతం మనం విశాఖ ఏసీవీడీసీ మైదానం దగ్గర ఉన్నాం. ఐపీఎల్ సీజన్ 18 లో భాగంగా విశాఖ వేదికకు 2 మ్యాచ్లు ఖరారు చేశారు. ఈ రోజు 24వ తారీఖున లక్నో సూపర్ జైంట్స్ తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ తలపడబోతుంది. మరి కాసేపట్లో మైదానం వేదికగా ఇరు జట్లు కూడా తలపడబోతున్నాయి. అదేవిధంగా ఇరు జట్లకు కూడా సపోర్ట్ చేసేందుకు కూడా అభిమానులు భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. ఈ రోజుతో పాటు కూడా ఎస్ఆర్హెచ్ టీం కూడా ఇక్కడ అనూహ్య స్పందన ఉందనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి మ్యాచ్ లో వాళ్ళు అద్భుతంగా రాణించడం, రెండో మ్యాచ్ విశాఖ వేదికగా వారు అద్భుతంగా రాణిస్తారని ఒక అంచనాలు ఉండడంతో కూడా అభిమానులు కూడా ఒక ఉత్సాహత నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఢిల్లీ క్యాపిటల్స్ లో రాహుల్, కుల్దీప్ యాదవ్, అదేవిధంగా ఫ్యాబ్ డూప్లెసిస్ కూడా మంచి స్పందన ఉంది. ఇప్పుడే మొత్తం వాళ్ళ సపోర్ట్స్ కూడా చాలా మంది ఇక్కడ వాళ్ళకి అభినందనలు చెప్తూ కూడా లోపల గ్రాండ్ ఎంట్రీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం మనతో పాటుగా టీంకి సపోర్ట్ చేస్తున్న ఆ యొక్క కలర్స్ తో చూడొచ్చు, హెయిర్ స్టైల్ చేస్తూ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం వారి మాటలో చేస్తున్నాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తారు, ఇది ఎవరు బాగా ఆడతారు మీరు అనుకుంటున్నారు? నేను వైజాగ్ నుంచి అన్న, 1 ఏరియా మంది. మేము ఢిల్లీ టీంకి సపోర్ట్ చేస్తున్నామన్నా. ఎందుకంటే ఢిల్లీ టీంకి ప్రత్యేకంగా సపోర్ట్ చేయడానికి కారణం మా హోమ్ గ్రౌండ్ అన్న వైజాగ్. ఢిల్లీ ఇన్ని టీంలు ఉన్నా సరే మా హోమ్ గ్రౌండ్ ఏ టీం అవ్వలేదన్న, వైజాగ్ ఇచ్చారు. మొన్నటి వరకు హైదరాబాద్ ఉందనుకున్నా, హైదరాబాద్ కూడా మా హోమ్ అవ్వలేదన్న. ఢిల్లీ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఢిల్లీ టీంలో దాంతోపాటు మన ఇండియా టీం నెంబర్ 1 ప్లేయర్ అయినా సరే కేఎల్ రాహుల్ మన ఢిల్లీ టీంలో ఉండడం చాలా ప్రత్యేకంగా ఉంది, చాలా ఆనందంగా ఉందన్న. ఇలాంటి సంతోషాన్ని మేము ఇలాగా ఎలా చెప్పుకోవాలో మాకు తెలియట్లేదు. ఢిల్లీ టీంలో కేఎల్ రాహుల్ తో పాటుగా చాలా మంది సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ ఫ్యాబ్ డూప్లెసిస్ ఉన్నాడు, అదేవిధంగా అక్షర్ పటేల్ ఉన్నాడు. మన టీమిండియా ఛాంపియన్ ట్రోఫీలో కూడా అద్భుతంగా రాణించారు. ఇంకెవరు బాగా రాణిస్తారు? మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు డీసీలో? నా డీసీలో నా ఫేవరెట్ ప్లేయర్ అయితే కేఎల్ రాహుల్. బౌలింగ్ పరంగా అయితే నటరాజన్ బాగా అదరగొడతారు అనుకుంటున్నాను అన్న ఇవాళ. ఎందుకంటే మన పిచ్ స్పిన్కి ఎలా ఉంటుందో ఫాస్ట్ బౌలింగ్ అలాగా ఉంటుంది అన్న. పిచ్ కానీ సపోర్ట్ చేస్తే మన బ్యాట్స్మెన్స్ చాలా గట్టిగా కొడతారన్న. 200+, 220+ స్కోర్ వస్తుందని అనుకూలంగా అనుకుంటుంది. ఆల్రెడీ టాక్ వచ్చింది 200 వస్తుందని చెప్పేసి.
నా అంచనా ప్రకారం 200 వస్తే మంచి ఫైట్ చేయొచ్చు అన్న టీంతో అయితే మాత్రం. అంటే మనకి ఇక్కడ ఇంకొక వింత ఉంది, మన లోకల్ ప్లేయర్ ఇక్కడ మన శ్రీకాకుళం నుంచి ఒక స్పిన్నర్ కూడా ఇక్కడ ఆడబోతున్నాడు. ఈరోజు మ్యాచ్లో అవకాశం ఇస్తే కూడా బాగుంటుంది అనేది ఒక అంచనాలు కూడా ఉన్నాయి. మీరేమంటారు అన్న? యంగ్స్టర్ని సపోర్ట్ చేయడం ఐపీఎల్ చాలా ప్రత్యేకత అన్న. అలాగే శ్రీకాకుళం మన తెలుగు అబ్బాయి ఇవ్వడం చాలా మంచిదన్న. ఇస్తే నిరూపించుకుంటారని తప్పుగా అనుకుంటున్నా. అలా ప్లేయర్ని ఎంకరేజ్ చేయడానికి ఐపీఎల్ పెట్టారు. ఐపీఎల్లో ఆ ప్లేయర్ సపోర్ట్ మనం చేస్తాం మన తరపున. అతను బాగా ఆడితే మన గుండెలు పెట్టుకుంటాం, ఆడినా ఆడిపోయి పెట్టుకుంటాం అన్న. ఎందుకంటే మన తెలుగు అబ్బాయిలు మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తామన్న తప్పకుండా. మ్యాచ్ ఎలా ఉండబోతుంది మీరు ఫీల్ అవుతుంది? అంటే ఈ మ్యాచ్ అయితే ఢిల్లీకి సపోర్ట్ చేస్తాం, ఢిల్లీ ఫేవర్కి వెళ్తాం, పక్క ఢిల్లీ గెలుస్తుంది అనుకుంటున్నాం అన్న. కేఎల్ రావు లేకపోతే మాత్రం చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు. మెయిన్గా నేను డిసప్పాయింట్ అవుతాను, చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. మామూలు కూడా కేఎల్ రావు కోసం చూడండి అంతే వచ్చారు, చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. కేఎల్ రావు లేదా పక్క డిసప్పాయింట్ అవుతారు. బట్ మీ సపోర్ట్ మాత్రం ఢిల్లీకే, పక్క ఢిల్లీకి. చెప్పండి మీరు ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుందని మీరు? ఢిల్లీ గెలుస్తుంది. ఢిల్లీ కేఎల్ రాహుల్ ఉన్నారు కదా, బాగా మంచి ప్లేయర్. అదేవిధంగా మనం చూడొచ్చు, అందరూ కూడా ఈరోజు ఢిల్లీకి సపోర్ట్ చేస్తూ కూడా చాలా మంది ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ గెలుస్తుంది. ఢిల్లీలో స్టార్ ప్లేయర్స్ అయిన కేఎల్ రాహుల్, అదేవిధంగా ఫ్యాబ్ డూప్లిసిస్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వీరందరూ కూడా ఈరోజు మ్యాచ్లో అద్భుతంగా రాణిస్తారు. అదేవిధంగా విశాఖను వాళ్ళు సెకండ్ హోమ్ గ్రౌండ్గా ఎంచుకోవడం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. ఈ మ్యాచ్తో పాటుగా రెండో మ్యాచ్ ఎస్ఆర్ఎస్తో పాటు కూడా ఈ మ్యాచ్ అద్భుతంగా ఉంటుంది. అక్కడ కూడా చాలా మంది అభిమానులు, ఆ రోజు కూడా ఇక్కడ అభిమానుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా పోలీసులు కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. 2000 మంది పోలీసులతో కూడా ఇక్కడ గట్టి బందోబస్తుని ఏర్పాటు చేశారు. నిఘా కెమెరాలతో కూడా, సర్వేలెన్స్ కెమెరాలతో వీరు ఎప్పటికప్పుడు నిఘాను మరింత పెంచుతున్నారు. అదేవిధంగా లోపలికి వెళ్ళే అభిమానులు కూడా ఏమేమి తెచ్చుకోవాలి, తెచ్చుకోకూడదు అనేది వాళ్ళు చెప్తున్నారు. కొన్ని వస్తువులు అయితే వాళ్ళు నిషేధానికి క్లారిటీగా చెప్తున్నారు. కెమెరాస్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళు పవర్ బ్యాంక్స్ కావచ్చు, కర్రలు, ఇటువంటివి ఏవి కూడా లోపలికి అనుమతించబడవంటూ కూడా పోలీసులు ముందుగానే చెప్తున్నారు. కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి మనం తెలుసుకుందాం. చాలామంది ఇక్కడ టికెట్ తీసుకొని కూడా చాలామంది వచ్చి వాళ్ళు లోపలికి వెళ్ళేందుకు కూడా ప్రయత్నిస్తారు. బ్రదర్, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు? అండి ఏ టీంకి సపోర్ట్ చేస్తారు చెప్పరా? లక్నో అండి. లక్నో. చాలా మంది ఢిల్లీకి చేస్తున్నారు, మీరు లక్నోని ఎవరు బాగా ఆడతారు మీ ఫీల్? ప్లేయర్స్ అందరూ ఒకటే కదండి. బెస్ట్ ప్లేయర్ అంటే చాలా మంది ఢిల్లీకి చేస్తున్నారు, మరి కొంతమంది రిషబ్ పంత్ అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ రోజు మ్యాచ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఢిల్లీలో చాలా మంది క్రీడాకారులు అద్భుతంగా రాణించే వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఇరు జట్ల క్యాప్టెన్లు కూడా, ఒక పక్క రిషబ్ పంత్, మరో పక్క మనం చూసుకున్నట్లయితే అక్షర్ పటేల్, ఇద్దరు కూడా బాగా ఆడే క్రీడాకారులు ఉండడం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. ఈ రోజు విశాఖ వేదికగా ఈ మ్యాచ్ జరగడం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. చాలామంది ఈ మ్యాచ్ని చూసేందుకు కూడా స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే మనతో పాటుగా ఇక్కడ లేడీస్ కూడా చాలామంది ఈ మ్యాచ్కి చూడడానికి వచ్చారు. మ్యాచ్ చెప్పండి, ఈరోజు ఏ మ్యాచ్ చూడడానికి వచ్చారు? మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? నా ఫేవరెట్ ప్లేయర్ వచ్చేసి విరాట్ కోహ్లీ. బట్ నేను హోమ్ టౌన్ ఢిల్లీ కాబట్టి ఢిల్లీకి సపోర్ట్ చేయడానికి వచ్చాను. ఓకే, అంటే ఈరోజు కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్న ఒక అంచనాలు ఏమైనా ఉన్నాయా? టీమిండియాలో ఒక సభ్యుడే కదా. ఆబ్వియస్లీ హీ విల్ ప్రూవ్ ఇట్స్ బెస్ట్ అనుకుంటున్నాను. ఓకే, మీరు ఎవరెవరు వచ్చారు మీ ఫ్రెండ్స్తో పాటు? నేను, నా బ్రదర్ వచ్చాం. మా ఫాదర్ వచ్చేసి డిపార్ట్మెంటే. హీ విల్ కమ్ అండ్ లోపలికి తీసుకెళ్తారు. అతని కోసం వెయిట్ చేస్తారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే వైజాగ్లో ఇటువంటి ఐపీఎల్ మ్యాచ్ ఇవ్వడం, ఐపీఎల్ మ్యాచ్ జరగడం, చాలా మంది స్టార్ ప్లేయర్స్ మనం కళ్ళారా చూడడం ఎట్లా ఫీల్ అవుతుంది? వీ ఫీల్ ప్రౌడ్ అనమాట. ఇంత మంచి ఆపర్చునిటీ వైజాగ్కి వచ్చింది. హోమ్ గ్రౌండ్ ఢిల్లీ వల్లే మనకి ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి వీల్ ఆల్వేస్ సపోర్ట్ డీసీ. ఆల్రెడీ ఇప్పటికే మీడియాలో కూడా చూస్తుంటారు, గ్రౌండ్ కూడా చాలా అద్భుతంగా చేశారు, లోపల కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మార్చారు అనేది. మనం ఇదివరకు మ్యాచ్ చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ కూడా చాలా తేడా ఉంటుంది లోపల అంబియన్స్ అనేది. మీరు ఎలా, అంటే ఒకసారి గ్రౌండ్ చూడాలనే ఫీల్ ఎట్లా? ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. బిఫోర్ నేను T20 మ్యాచ్కి వచ్చాను, అప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఏమీ చేయలేదు, రెనోవేషన్స్ అని. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళడానికి ఎంతో ఎక్సైట్మెంట్గా ఉంది. చూడొచ్చు మనం ఈరోజు మ్యాచ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది ఢిల్లీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు, ఎందుకంటే ఢిల్లీ సెకండ్ హోమ్గా విశాఖను ఎంచుకోవడం కూడా చాలా మాకు హ్యాపీ ఉంది అని చెప్తున్నారు. అదేవిధంగా చాలామంది, అంటే కొంతమంది లక్నో అంటున్నారు, కొంతమంది ఢిల్లీ అంటున్నారు, కానీ ఢిల్లీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే ఢిల్లీ హోమ్ గ్రౌండ్గా ఎంచుకోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. అందులోని చాలామంది హోమ్ గ్రౌండ్గా ఎంచుకోవడం, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపలున్న ఆ గ్రౌండ్లో అన్ని విధాలుగా మార్చడం కూడా, ఆ ఫెసిలిటీస్ కూడా పెట్టడం కూడా చాలా బాగుంది. కాబట్టి గ్రౌండ్ని చూసేందుకు కూడా మేము
చాలా ఆసక్తిగా ఉన్నాం, యాంగ్జైటీగా ఉన్నామని కూడా వారి మాటలో చెప్తున్నారు. కాబట్టి వారి మాటలో తెచ్చుకుందాం ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది. ఒక పక్క కేఎల్ రాహుల్ అంటున్నారు, మరో పక్క అక్షర్ పటేల్, డూప్లిసెస్, అదేవిధంగా కుల్దీప్ యాదవ్, వీరందరూ కూడా బాగా రాణిస్తారు. కానీ కేఎల్ రాహుల్ పైన ఒక విధమైన అంచనాలు ఉన్నాయి. కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడతాడు, ఈ మ్యాచ్లో తను నిరూపించుకుంటాడు అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మొన్న రీసెంట్గానే వాళ్ళు ఛాంపియన్ ట్రోఫీ ఆడిన తర్వాత, ఛాంపియన్ ట్రోఫీలో బాగా గెలిచిన తర్వాత కూడా వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్ కూడా చాలా బాగుంటుంది అనేది వారి మాటలో చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి బ్రదర్ వచ్చారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? శ్రీకాకుళం సార్, రాజా. ఎవరు సపోర్ట్ చేస్తారు? డీసీ. ఓకే, ఎవరు బాగా ఆడతారు మీరు ఫీల్ అవుతారు ఈరోజు? కేఎల్ రాహుల్. ఓకే, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? రాహుల్. చూడొచ్చు మనం మనతో పాటుగా కొంతమంది ఉన్నారు. మేడం आप कहाँ से है? यहाँ से वैशाख. వైజాగ్. మీరు మీ ఫేవరెట్ ప్లేయర్ రిషబ్ పంత్. మీరు లక్నో సపోర్ట్ చేస్తారు. ఎస్. ఢిల్లీ టీం కూడా చాలా అద్భుతంగా ఆడతారు, అందులో కూడా స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. మీరు లక్నోకి బికాజ్ రిషబ్ పంత్ ఇస్ దేర్ ఇన్ దట్. ఓకే, రిషబ్ పంత్ వల్ల మీరు లక్నోకి చేస్తారు. యా. ఓకే, ఇరు జట్లు కూడా చాలా బాగా ఆడతాయని చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు మ్యాచ్ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇరు జట్లు కూడా చాలా అద్భుతంగా రాణించే అవకాశాలు ఉన్నాయి. విశాఖ వేదికకి ఇలాంటి ఐపీఎల్ మ్యాచ్లు ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉందంటూ కూడా చెప్తారు.